Good evening, guys. Good evening, sir. Good evening, sir. Good evening. So, previous classes to ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? Please confirm. Anyone? No, sir. Clear? Yes, sir. Okay, good. So, materials రీచ్ అయినాయా? ఎంతమందికి రీచ్ అయినాయి? ఎంతమందికి రీచ్ అయ్యాయి మెటీరియల్స్? వచ్చాయా మీకు? హలో, మాకు ఇంకా రాలేదు సార్. నాకు 30 అంత టైం పడుతుంది. 30 డిసెంబర్ 30. ఓకే, డన్. ఓకే గైస్, డన్. సో ప్రీవియస్ నిన్నటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని సర్వీస్ ఓరియంటెడ్, అంటే లైక్ గ్రూప్స్ ఎలా మెయింటైన్ చేస్తాము, హాస్పిటల్ అకౌంటింగ్ కానీ, కాలేజ్ అకౌంటింగ్ కానీ, స్కూల్ అకౌంటింగ్ కానీ, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయొచ్చు. ఓకే, సో తర్వాత మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూసుకోవడం జరిగింది. యా, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి మనకి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇన్వెంటరీలో అసలు ఇన్వెంటరీ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎందుకు ఉపయోగిస్తారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇన్వెంటరీ అనేది ఎందుకు ఉపయోగిస్తారండి చెప్పండి. ఎనీవన్? సార్ మన అసలు స్టాక్ ఇన్వెంటరీ తీసుకోవడానికి సార్. సర్వీస్ అంటే చెప్పండి. ఇన్వెంటరీ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి సార్ చెప్పాలి. ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. ఇన్వెంటరీ అనేది అవును సార్. నువ్వు ఇన్వెంటరీ చెప్పినావా, మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పినావా? యా సతీష్, ఎనీ ఐడియా? ప్రసాద్, సర్వీస్ అంటే ఏంటి, ఇన్వెంటరీ అంటే ఏంటి? జస్ట్ రేపు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇది అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ అండ్ ఇన్వెంటరీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్? నో ఐడియా. ఓకే, భాను ప్రసాద్, లైక్ ప్రసాద్ బాబు, ఎనీ ఐడియా? భార్గవి, ఎనీ ఐడియా? No, sir. నో. యా, సో ఇన్వెంటరీ అంటే పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టుకోవడం. అది ఏంటి? మొబైల్ షాప్ అయినా, లేదు అంటే ఫర్నిచర్ షాప్స్ అయినా, లేదు అంటే మెడికల్ స్టోర్ అయినా, లేదు అంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, బట్టల షాప్ అయినా, ఇలాంటివి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటాం ఇన్వెంటరీ అంటే. అంటే మనది మొబైల్ షాప్ అనుకోండి, ఇది వైజాగ్లో ఉంది. మీరేం చేస్తారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్ళి ఒక 100 మొబైల్స్, రకరకాల మోడల్స్ పర్చేజ్ చేసుకొని వచ్చి మీ లోకల్ వైజాగ్లో నువ్వు 100 రూపాయలు పర్చేజ్ చేసింటే 300కు మార్కెట్లో సేల్ చేసుకుంటావు. 10,000 పెట్టి పర్చేజ్ చేసింటే 20,000కు మార్కెట్లో సేల్ చేసుకుంటావు. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇన్వెంటరీలో. నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే అది బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటాం. ఇక్కడ ఐటమ్స్ను కొనడం, మార్కెట్లో అమ్మడం కోసం నువ్వు బిజినెస్ చేస్తావు. నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి కాదు. నువ్వు ఒక 100 మొబైల్స్ తెచ్చుకొని దాన్ని ప్రాఫిట్కి మార్కెట్లో సేల్ చేయడానికి, నీ కోసం ఉపయోగించుకోవడానికి కాదు. ఇది ఇన్వెంటరీ అంటాం. సర్వీస్ అంటే ఏంటి? ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు. ఇన్వెంటరీ ఇప్పుడు మొబైల్ కొన్నావు, దానికి సర్వీస్ సెంటర్ లేదు, అది చెడిపోయిందంటే ఇంకా పనికిరాదు, పక్కన పడేయాలి అంటే నువ్వు కొంటావా? కొన్నావుగా. చిన్న రిపేర్ ఏమైనా వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్తావు. అదే సర్వీస్ లేకపోతే ఆ మొబైల్ పక్కన పడేయాలి. ఓకే, ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు, మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ జనరేట్ అవ్వదు. అసలు మొబైల్ అనేది తయారవ్వకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అది ఎవరు, ఏ సప్లయర్ కొంటాడు మార్కెట్లో, ఏ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు? ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనం తీసుకుంటాం. పల్లుకులో డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి కొనుక్కొని వచ్చాడు, ఆయన తెచ్చిన ఇన్వెంటరీ మనం మార్కెట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం కొంటాం. అదే మ్యానుఫ్యాక్చరింగ్ కాకపోతే
కొనలేము. ఇక్కడ ఐటమ్స్ని కొనడం అమ్మడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం స్టాక్ గ్రూప్స్ అని, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అని, ఐటమ్స్ అని కొత్తగా క్రియేషన్ చేసుకోవాలి. కేటగిరీస్ అని క్రియేషన్ చేసుకొని మనము వాటిని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంత పర్చేజ్ చేసాము, ఎంత సేల్ చేసాము, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఓకే, వితౌట్ ఇన్వెంటరీ లేకుండా నువ్వు సేల్ చేసినా కూడా అది మైనస్లో చూపిస్తుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో చూడండి, సర్వీస్ అంటే ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. ఇన్వెంటరీ అంటే ఎక్కువగా ఉంటుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని తయారు చేసి ఫస్ట్ రా మెటీరియల్ తెచ్చి దాన్ని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం. ఇప్పుడు మొబైల్ స్పేర్ పార్ట్స్ అని తెస్తారు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అని తెస్తారు, దాన్ని అసెంబుల్ చేస్తారు, అంటే ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తారు, మార్కెట్లో సేల్ చేస్తారు. అలా అది మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకే, చూడండి ప్రాబ్లం వచ్చేసి లోకేష్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ 20 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. మన బిజినెస్ హర్ష షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఓకే ఒక 3 రకాల ప్యాంట్స్, 3 రకాల షర్ట్స్, 3 రకాల షూస్ పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, ఆ పర్చేజ్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెట్లో కస్టమర్స్కు సేల్ చేయడం జరిగింది, ప్రాఫిట్ యాడ్ చేసుకొని. చూడండి, క్వాంటిటీ అంటే ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఇంకా పీసెస్, ప్యాకెట్స్, కేజీస్ ఇవి కూడా వస్తాయి. అప్పుగా పర్చేజ్ చేస్తాం, అప్పుగా సేల్ చేస్తాం, టోటల్ మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలియాలి. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక బట్టల షోరూమ్ అనమాట. ఈ బట్టల షోరూమ్ అనే 20 లక్షలు పెట్టి స్టార్ట్ చేశారు. మార్కెట్లో వాళ్ళు రకరకాల సప్లయర్స్ నుంచి స్టాక్ పర్చేజ్ చేస్తారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని వాళ్ళ ఎక్స్పెన్సెస్ అంత వెళ్ళంగా మార్కెట్లో సేల్ చేసుకుంటారు. ఈ హోల్ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇక్కడ మన కాన్సెప్ట్. ఓకే, డన్. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఓకే, కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ఇక్కడ అన్ని ఫీచర్స్ రానప్పుడు మనం ఏం చేస్తాం, F11కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ ఎస్ పెట్టుకుంటాం, F12కి వెళ్ళి మరిన్ని ఫీచర్స్ బయటికి వస్తాయి. ఇక్కడ చూడండి, ఓకే రెడీమేడ్ షోరూమ్. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, బ్యాక్ వెళ్ళి ఆప్షన్స్ ఎస్ పెడితే మరిన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఓకే, మనం చేసేది ఇన్వెంటరీ కాబట్టి నిన్నటి వరకు మీరు ఓన్లీ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే పెట్టారు. సో ఈరోజు ఏం చేయాలి, మళ్ళీ ఆప్షన్స్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ మనము ఎస్లో పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా ఎస్లో ఉంటాయి, అవి అలాగే పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ మనకు అనవసరం, నో పెట్టేసిండి, ఎన్ని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్. నిన్నటి వరకు మీకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే కనిపించేటివి, ఈరోజు ఏం కనబడుతున్నాయి, ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా కనబడుతున్నాయి. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్స్, గోడౌన్స్ ఇవన్నీ చూపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు లెడ్జెస్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ క్రియేషన్ చేసుకున్నాం. ఇవి ఇప్పుడు కనిపించకూడదు, ఇన్వెంటరీ మాస్టర్స్ కనిపించకూడదు అంటే F11కి వెళ్ళి ఆ ఆప్షన్స్ మీరు నో పెట్టచ్చు. కంట్రోల్ సేవ్. ఇప్పుడు చూడండి మళ్ళీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే అదే F11కి వెళ్ళి ఆ ఆప్షన్స్ వేసి పెట్టాలి. కంట్రోల్ సేవ్. మళ్ళీ వచ్చాయి చూడండి ఇలాగా. లెడ్జెస్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమో చేద్దాం. ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి చూద్దాం. లోకేష్ రెడీమేడ్ షోరూంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి చూద్దాం. ప్రాబ్లం చూస్తేనే ఐడెంటిఫై చేయగలగాలి. ఎన్ని ఉన్నాయి చెప్పండి, చెప్పండి అమ్మా. ఎన్ని ఉన్నాయి? 5 సార్. చెప్పు.
ఇంకా కిందికి వెళ్తున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయి కింద చూడు. ఇంకా ఏమైనా ఉన్నాయి. ఓకే, ఏంటంటే చెప్పు అవి. సార్ క్యాపిటల్ Asian అండ్ చెప్పు. పర్చేస్, Asian- షోరూమ్, సేల్స్ అండ్ ఇండియన్ ట్రేడర్స్. క్యాపిటల్ పర్చేస్, హర్ష షోరూమ్, ఫస్ట్ సేల్స్, క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ ఉంది సార్. పర్చేజ్ అకౌంట్స్, పర్చేస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ సార్. హర్ష హర్ష షోరూమ్, షోరూమ్, కంట్రీ క్రెడిటర్స్. నాకు చాలా స్లో అవుతుంది. క్రెడిటర్స్, కంట్రీ క్రెడిటర్స్, సేల్స్ అకౌంట్, వాల్యూ Sales. 4.0, ఇండియన్ ట్రేడర్స్, కంట్రీ డెబిటర్స్. సార్ నెక్స్ట్ దినేష్ ట్రేడర్స్ ఉన్నారు సార్, టారు. నెక్స్ట్ దినేష్ ట్రేడర్స్. మ్మ్. సో ఇవన్నీ మనకి లెడ్జెస్ కింద వస్తాయి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ స్టాక్ గ్రూప్, కేటగిరీస్, స్టాక్ ఐటమ్, యూనిట్ ఉన్నాయి. గ్రూప్స్ కేటగిరీ చేసినా చేయకపోయినా ఏం కాదు. ఈ స్టాక్ ఐటమ్ యూనిట్స్ మ్యాండేటరీగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి. ఫస్ట్ స్టాక్ గ్రూప్లోకి వెళ్ళాను. ఏమేమి ఉన్నాయి గ్రూప్స్ ఇక్కడ? సో ప్యాంట్స్, షర్ట్స్, షూస్ ఉన్నాయి. షర్ట్స్, ఇవి మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది ఎవరిదో. ఎస్కేప్. తర్వాత యూనిట్లోకి వెళ్ళండి. యూనిట్ అంటే ఎలా పర్చేజ్ చేస్తున్నాం? నెంబర్స్లో పర్చేజ్ చేస్తున్నాం. తర్వాత బాక్సెస్లో పర్చేజ్ చేస్తున్నాం. ఇన్వాయిస్ అంటే నంబర్స్, పిఎక్స్ అంటే బాక్సెస్. ఇంకా రియల్ టైంలో ఇంకా చాలా వస్తాయి. పీసీ అంటే పీసెస్, పీకే అంటే ప్యాక్స్, అలా కేజీ అంటే కిలోగ్రామ్స్, ఇంకా బీజీ అంటే బ్యాగ్స్. ఇలా రియల్ టైంలో ఇంకా వస్తాయి. బీటీ అంటే బాటిల్స్. ఇలా మీకు రియల్ టైంలో మీరు చేసే బిజినెస్లో సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటాయి. జస్ట్ 2 ఎక్స్ట్రా క్రియేట్ చేశాను. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. నువ్వు చేసింటే ఇక్కడికి వస్తాయి 2 గ్రూప్స్ అండ్ యూనిట్స్. ఫస్ట్ ఐటెం ఏముంది ఇక్కడ? డిగ్జామ్ ప్యాంట్. చేసిన అండర్ గ్రూప్ వచ్చినా ఇక్కడ ప్యాంట్స్కి ఏం గ్రూప్ తీసుకోవాలి? డిగ్జామ్ ప్యాంట్కి ప్యాంట్స్ గ్రూప్ తీసుకోవాలి. యూనిట్స్ ఏమున్నాయి? ఎన్ఓఎస్, ఎక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ రేమండ్ ప్యాంట్, ప్యాంట్స్. నెక్స్ట్ ఓసిఎం ప్యాంట్, నెక్స్ట్ జుడాయిక్ సెట్, నెక్స్ట్ ఆక్సంబర్గ్, నెక్స్ట్ క్రోకడైల్ సెట్, నెక్స్ట్ బాటా షూస్, బాక్సెస్లో పర్చేజ్ చేసాం. బిఎక్స్ తీసుకోవాలి. బిఎక్స్ ఏది ఉన్నది? బిఎక్స్. లోటస్ షూస్, తర్వాత నైక్ షూస్. ఇలా మీ దగ్గర 100 ఐటమ్స్ ఉన్నా 100 ఐటమ్స్ ఒకసారి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మళ్ళీ అవే రిపీటెడ్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎస్కేప్ అండి.
పర్చేస్లోకి వెళ్ళండి. ఇప్పటి నుంచి పర్చేజ్ సేల్స్ ఫార్మాట్లు మారుతాయి. క్యాపిటల్ ఎంత పెట్టారు బిజినెస్ ఇక్కడ 20 lakhs పెట్టారు. సేవ్. ఇప్పుడు చూడండి పర్చేజ్ ఫార్మాట్ ఇలా మారిపోతుంది. సో ముందు డెబిట్ క్రెడిట్ ఉన్నది, ఇప్పుడు క్వాంటిటీ రేటు అమౌంట్ వస్తుంది. సో పార్టీ నేమ్ ఏముంది ఇక్కడ హర్ష షోరూమ్. పర్చేజ్ లెడ్జర్ అంటే పర్చేజ్. నువ్వు క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. డిగ్జామ్ స్పేస్ ఇస్తే అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఫస్ట్ ఐటమ్ ఏముంది డిగ్జామ్ ఉంది. క్వాంటిటీ 2500. Diamond pant 25 3000. Position pant 2000. Right set 100 2000. Next Luxembourg sets 200 2000. Overall set 100 1000. Bata shoes 200 100. Next Lotus shoes 100 2500. Next Nike shoes 200 1000. ఇలా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ క్వాంటిటీ రేటు తీసుకోవాలి. ఎక్కడైనా అమౌంట్ మిస్ చేస్తామా? ఇక్కడ 100 పడింది. ఏది బాటా షూస్ టోటల్గా 16,95,000కి మనం పర్చేజ్ చేసినాం. హర్ష షోరూమ్ నుంచి 9 ఐటమ్స్ పర్చేజ్ చేసినాం. 16,95,000. సేవ్ చేయండి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ సేల్స్. పర్చేజ్ చేసిన తర్వాత అదే ఐటమ్స్ని ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. ఓకే, ఇండియన్ ట్రేడర్స్. చూడండి ఆటోమేటిక్గా స్టాక్ జనరేట్ అయింది. ఎగ్జామ్ పాయింట్ దీనిలో 10 సేల్ చేస్తున్నాం 3000కి. రైట్ సెట్ 100 2500. నెక్స్ట్ Luxembourg సెట్ 200 3200. నెక్స్ట్ బాటా షూస్ 150 2200. Nike shoes 180 200. టోటల్గా 14,66,000కి సేల్ చేసాం. 14,66,000 అప్పుగా పర్చేజ్ చేసినాం, అప్పుగా సేల్స్ చేసాం. ఓకే, ఇప్పుడు రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టార్స్ అంటే ఎవరు వస్తారు? రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టార్స్ అంటే ఎవరు వస్తారండి చెప్పండి. హర్ష షోరూమ్ వస్తారా లేకుంటే ఎవరు వస్తారు? ఇండియన్ ట్రేడర్స్. రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టార్స్ అంటే మనకి ఏ రిసిప్ట్లో తీసుకోవాలి. డెబ్టార్స్ అంటే ఇండియన్ కదా, ఇండియన్ తీసుకోవాలి. వెరీ గుడ్. సో 14,66,000కి మనం సేల్ చేసింటే వారు మనకి 5 లక్షలు ఇస్తున్నారు. ఇంకా పెండింగ్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 9,66,000 ఇవ్వాలి మనకి. ఇంకా క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్లు ఎవరు వస్తారు ఇక్కడ? పేమెంట్ క్రెడిటర్స్ అంటే ఎవరు వస్తారు చెప్పండి. హర్ష షోరూమ్. 16,95,000కి మనం పర్చేజ్ చేసాము, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 8 lakhs ఇస్తున్నాం. క్యాష్ యాక్సెప్ట్ అంటున్నాం, సేవ్. నెక్స్ట్ మళ్ళీ సేల్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం? దినేష్కి. రేమండ్
3,500. నెక్స్ట్ క్రోకడైల్ 8,200. ఎక్సెస్ 10,200. సో 39,100 రూపాయలకు మనం సేల్ చేసాం దినేష్కి. సేవ్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్. ఈ విధంగా మనం ఐటమ్ కంపెనీ క్రియేషన్ చేసి, లెడ్జర్స్ క్రియేషన్ చేసి, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని క్రియేట్ చేసి, పర్చేజ్, సేల్స్, పేమెంట్స్, రిసీప్ట్స్ ఎంటర్ చేసుకొని టోటల్గా మనం బ్యాక్ వచ్చేస్తాం. కానీ తర్వాత డెబుక్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఏమైనా అమౌంట్లు మిస్టేక్ వేసింటే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ మనకి 3,17,100 రూపాయలు. 3,17,100 రూపాయలు. తర్వాత స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత F12 కాన్ఫిగర్. ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్స్ ఎస్. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని. ఇక్కడ చూడండి, ఏవైతే ఐటమ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి చూపించవు, ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి చూపిస్తాయి. 20 పర్చేజ్ చేసాం, 10 సేల్ చేసాం, 10 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత 10 పర్చేజ్ చేసాం, 10 సేల్ చేయలేదు, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 25 పర్చేజ్ చేసాం, 5 మాత్రమే సేల్ చేసాం, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 100 పర్చేజ్ చేసాం, 80 మాత్రమే సేల్ చేసాం, 92 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ కానీ సో 16,95,000కి పర్చేజ్ చేసాం, 15,05,100 రూపాయలకి సేల్ చేసాం. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ 5,07,000 ఉంది. డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి MIS రిపోర్ట్స్ చూపిస్తాయి. ఓకే, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, ఓకే, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, ఇవన్నీ కూడా అక్కడ మీకు ఏవైతే కనబడుతున్నాయో ఇన్వెంటరీ డీటెయిల్స్, స్టాక్ సమ్మరీలో మెయిన్ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్ని ఇక్కడే షో చేస్తాయి. మొత్తం A to Z అన్ని రిపోర్ట్స్ ఒకే చోట విధంగా సెట్ చేశారు. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 మనకి క్లోజింగ్ స్టాక్ ఇక్కడే షో చేస్తుంది. తర్వాత సన్రీ డెప్టర్ వాల్యూ, క్యాష్ బ్యాలెన్స్, క్యాపిటల్, తర్వాత సన్రీ క్రెడిటర్స్ వాల్యూస్ ఇక్కడ షో చేస్తాయి. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే మనకి బుక్స్ సేల్స్ రిజిస్టర్లో మనకి ఏప్రిల్ మంత్లో ఎంత సేల్ చేస్తామో షో చేస్తుంది. తర్వాత పర్చేజ్ రిజిస్టర్లో ఎంత పర్చేజ్ చేస్తామో షో చేస్తుంది. రిసిప్ట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తామో అవి షో చేస్తుంది. పేమెంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తామో అవి షో చేస్తుంది. కాంట్రాలో ఏం లేవు. ఇలా మనకి ఇన్వెంటరీలో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్? ఇన్వెంటరీలో ఏమైనా డౌట్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఐటమ్స్ని క్రియేట్ చేస్తాం, ఐటమ్స్ని సేల్ చేస్తాం. వీటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నరేష్, స్వామి, ఎనీ డౌట్స్? లేదు సార్. క్లియర్? ఓకే, గుడ్. లేదు సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ మెడికల్ ఏజెన్సీ. ఇక్కడ ఏంటంటే సేమ్ ముందు ప్రాబ్లం ఎలా చేస్తారో అదే విధంగా చేయాలి. ఇక్కడ మెడిసిన్స్ అనేది మెటీరియల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ప్రొసీజర్. మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్ ఇవి రెండు స్టాక్ గ్రూప్స్ అవుతాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ ఇవన్నీ కేటగిరీస్ అవుతాయి. ఈ నిమ్స్లైడ్, ఓవరాన్, సో జింటాస్ ఇవన్నీ కూడా ఐటమ్స్ అవుతాయి. ఈ క్వాంటిటీలో BX, BT, PK, పీసెస్ ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అవుతాయి. మొత్తం ఈ 20 ఐటమ్స్ ఒకరి దగ్గరనే బిజినెస్ పర్చేస్ చేసింది. ఎవరి దగ్గర? సన్ ట్రేడర్స్ దగ్గర. ఓకే, మీరు కొత్త కంపెనీ క్రియేషన్ చేసి స్టార్ మెడికల్ ఏజెన్సీ అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్రాబ్లం ఎలా చేస్తారో అదే విధంగా ఇది కూడా చేయడం జరుగుతుంది. జస్ట్ కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇదే ప్రాబ్లం నేను చూపిస్తాను, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేయండి.
క్రియేట్ స్టాక్ గ్రూప్స్. అక్కడ ఏమేమి ఉన్నాయి స్టాక్ గ్రూప్స్? మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఈ రెండు స్టాక్ గ్రూప్స్. స్టాక్ కేటగిరీ, స్టాక్ కేటగిరీ ఏమున్నాయి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, నెక్స్ట్ సిరప్స్, కింద ఏమున్నాయి? సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్. ఇలా ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ కేటగిరీస్ కింద చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్తారు. ఫస్ట్ ఐటెం చూడండి, నిమ్ స్లైడ్. ఓపెన్ తీసుకోవాలి, మెడిసిన్స్. ఈ మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ వరకు వెళ్ళి మీరు ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. అప్పుడు కేటగిరీ ఆప్షన్ బయటకు వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్ వచ్చిందా? సో నిమ్ స్లైడ్ అనేది ఏ దాని కింద ఉంది? పెయిన్ కిల్లర్ ఉంది. యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? బాక్సెస్ ఉన్నాయి. ఏ కేటగిరీ కింద ఉండేది ఆ కేటగిరీ మీరు చేసుకోవాలి. ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. మెడిసిన్, యాంటీబయాటిక్స్, ఇవి కూడా బాక్సెస్. ఇలా ఏ కేటగిరీ కింద ఏ గ్రూప్ కింద ఏమి వస్తాయో అవి మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ జింటస్, మెడిసిన్స్, సిరప్స్, బీటీ అంటే బాటిల్స్. నెక్స్ట్ కాఫ్, ఇలా. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్, సోప్స్ కింద తీసుకోవాలి. బిఎక్స్ ఇలా అన్నీ తీసుకొని ఈ అన్ని ఐటమ్స్ ఒకే పర్సన్ కింద తీసుకోవాలి. సన్ ట్రేడర్స్ కింద ముందు ఎలా తీసుకున్నారు? 10 ఐటమ్స్, అలాగే ఈ 20 ఐటమ్స్ ఒకే సన్ ట్రేడర్స్ కింద మీరు తీసుకోవాలి పర్చేజ్లో. నెక్స్ట్ యూనివర్సల్ సేల్స్ కింద తీసుకుంటారు. మూన్ ట్రేడర్స్ సేల్స్ కింద తీసుకుంటారు. ఇవన్నీ పేమెంట్ వస్తాయి. అన్నీ డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. పర్చేస్లో వెళ్ళాను, పేమెంట్లో వెళ్తున్నా. ఆల్ట్ సి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000 మళ్ళీ డెబిట్ చేస్తాను. ఆల్ట్ సి, సేల్స్ ట్యాక్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ సేవ్. షార్ట్ కట్స్ యూజ్ చేస్తాను, మధ్య మధ్యలో గమనించాలి. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ సేవ్ 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫైర్ ఇన్సూరెన్స్ ఫైడ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000
ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ పే చేయాలి. క్లియర్? ఎనీ డౌట్స్ Yes, sir. గైస్? క్లియర్? అర్థమైన 2 ప్రాబ్లమ్స్? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. ఓకే సార్. యా, సో నిదానంగా చేయండి. వీడియోని 1-2 సార్లు చూడండి, తొందర ఏం లేదు. నిదానంగా ప్రతిదీ కూడా బట్టి కొట్టకుండా ప్రాసెస్ని అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యా, అవి చేసేయండి. టెక్నికల్ పాయింట్స్ మధ్యలో చెప్పుకుంటూ వద్దాం. అన్నీ ఒకటే రోజు చేస్తే మళ్ళీ మైండ్ రిసీవ్ చేసుకోలేదు. ఓకే, డన్ గైస్.